మరి ఈ 9 రోజుల్లో ఎలా పూజించాలి స్వామి అంటే, సాధారణ భక్తులు చేయగలిగే సులభమైనటువంటి పూజ నేను వివరిస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఉదయము స్నానము చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి వారాహి అమ్మవారి చిత్రము లేదా విగ్రహాన్ని పూజించవచ్చు. అయితే దీపము వెలిగించి ఎరుపు లేదా పసుపు పూలతోని ఆ అమ్మవారి పాదాలని అర్చించాలి. పండ్లు లేదా సాధారణ నైవేద్యము సమర్పిస్తే, భక్తితోని సమర్పిస్తే సరిపోతుంది. ఓం శ్రీ వారాహియై నమః అనేటటువంటి నామాన్ని భక్తి శ్రద్ధలతో 108 మార్లు స్మరణ చేసినంత మాత్రం చేత అమ్మవారు అనుగ్రహిస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రాన్ని లేదా దేవి మహత్యము లేదా దేవి స్తోత్రాలు ఏవైనా కూడా పారాయణం చేయడం ద్వారా ఆ యొక్క వారాహి మాత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకు అంటే లలితాదేవి యొక్క సైన్యాధిపతి కదా అమ్మవారు, వారాహి అమ్మవారు. కాబట్టి లలితా సహస్రనామము అత్యంత భక్తి శ్రద్ధలతోని చదివినా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మరి ముఖ్యమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమి ఉంది స్వామి అంటే, వారాహి దేవికి సంబంధించినటువంటి అనేక బీజ మంత్రాలు, తాంత్రిక మంత్రాలు కూడా ఉన్నాయి, రహస్య ఉపాసన విధానాలు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా గురుముఖంగా మాత్రమే స్వీకరించి అవి ఆరాధిస్తే వాటి ఫలితము ఉంటుంది, లేదా దాని యొక్క ప్రభావానికి కూడా గురి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీటినన్నిటినీ కూడా స్వయంగా ఏదో సోషల్ మీడియాలో చూసాం కదా, వాళ్ళు చదువుతున్నారు కదా, మనకు పీడిఎఫ్లు కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా అనేటటువంటి ఉద్దేశంతో మాత్రము శ్రీ విద్యా సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ప్రకారంగా గురుముఖంగా నేర్చుకోకుండా ఏదో సొంత ప్రయత్నము చేద్దాము అనేటటువంటి విషయాన్ని మాత్రము మీరు అనుకూలంగా తీసుకోకండి. ఎందుకు అంటే గురుముఖంగా నేర్చుకుంటేనే ఆ యొక్క మంత్ర బలము, తాంత్రిక బలము కూడా, రహస్య ఉపాసనలు కూడా సిద్ధిస్తాయి. లేదు అంటే దాని యొక్క ఫలితం కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇది తగినటువంటి జాగ్రత్త. ఎందుకంటే మనకు అమ్మవారిని మనసులో భక్తి శ్రద్ధలతోని మీకు తోచిన విధంగా మీరు ఆరాధించాలి తప్ప మేము ఇదే చేస్తాము అనేటటువంటి మూర్ఖమైనటువంటి బుద్ధితో మాత్రము ఆరాధించకండి. ఇది గుప్త నవరాత్రులు. మనము ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము, ఆడంబరంగా చేద్దాము, అది ఇది కాదు. ఈ యొక్క సాధనలో ప్రత్యేకంగా నేను ఇందాక ముందు చెప్పాను కదా, ఇది సాధనా మార్గాన్ని పెంపొందించడానికి మార్గము. నేను ఇందాక చెప్పాను కదా, ఇది గుప్త నవరాత్రులు అంటారు. ఎందుకు గుప్త నవరాత్రులు అంటారు అయ్యా అంటే, ఇది నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అని ఆడంబరానికి కాదు. మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని, మన మంత్రబలము లేదా మన ఉపాసన బలాన్ని పెంపొందించడానికి ఈ యొక్క నవరాత్రులలో అమ్మవారు మనకి సహాయపడుతుంది. కాబట్టి అమ్మవారిని ఆరాధించాలి. అందుకని సాధారణమైనటువంటి భక్తులు నామస్మరణ, స్తోత్ర పఠనము, సాత్విక పూజ చేయడము ఉత్తమము. మరి వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి సమయము ఏది స్వామి అంటే, ఆగమ సాంప్రదాయాల్లో వారాహి ఉపాసనకు రాత్రి సమయము లేదా అసుర సంధ్యావేళ అంటే చీకటి పడుతుంది, ఇంకా సూర్యుడు అస్తమిస్తున్నాడు అనేటటువంటి చీకటి పడుతున్నటువంటి సమయము ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే సాధారణ భక్తులు ఉదయము లేదా సాయంత్రం కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేయవచ్చు. అది మీ ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. అందులో ఎటువంటి తప్పు లేదు. భక్తి శ్రద్ధ చిత్త శుద్ధి ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. మరి ఈ యొక్క వారాహి నవరాత్రులలో దేవి మనకు చెప్పేటటువంటి ఆధ్యాత్మిక సందేశం ఏమిటయా స్వామి అంటే, వారాహి దేవి మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపుతుంది అనేటటువంటి విషయం మీకు ఇందాక చెప్పాను కదా. మనలో దాగి ఉన్నటువంటి దైవిక శక్తిని మేల్కొలిపి జీవితంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి శక్తిని మనకు ఆ అమ్మవారు కలిగింపజేస్తుంది. ఇది మనకు లేదా ఆ అమ్మవారు మనకిచ్చేటటువంటి మహద్ధైర్యము, ఆ యొక్క ఆయుధము అనుకోవచ్చు. భక్తి అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకుంటే మనకు విజయము తప్పక సిద్ధిస్తుంది. భక్తితో నన్ను ఆశ్రయించినటువంటి వారిని నేను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాను అని చెప్పి ఆ లలితా పరాభట్టారిక మనకు అనుగ్రహించింది కదా. అదేవిధంగా అమ్మవారి యొక్క సైన్యాధిపతి అంటే మనకు అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఉపాసిస్తే అమ్మవారు ఎల్లప్పుడూ మన ఎంటే ఉండి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఈ యొక్క వారాహి నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని భక్తితో స్మరించండి, ధర్మ మార్గంలో నడవండి,
శ్రీ లలితాపరా భట్టారిక ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో వారాహి అమ్మవారి యొక్క కటాక్షము మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి మనసారా ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ వారాహియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మాతా కటాక్షం సర్వేషాం భవతు అంటే అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. శుభం భూయాత్.